లేటెస్ట్ డెవలప్మెంట్స్ని చూస్తే ముందు ముందు దేశంలో రాజకీయాలన్నీ సోషల్ మీడియా ద్వారానే జరుగుతాయా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, అటు నరేంద్ర మోడీ గారు, ఇటు కొత్తగా పెట్టినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ, వీళ్ళిద్దరికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ స్థాయిలో పాపులారిటీ వచ్చిందంటే, దాన్ని చూస్తే మనకి కొత్త తరం రాజకీయాలు జెన్జీ అంటున్నారు కదా, ఆ జెన్జీ పాలిటిక్స్ మొదలైపోయినాయా ఇండియాలో అనేటువంటి అనుమానం వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత మంత్రిగా మోదీ గారు అర్ధరాత్రి ఒక సెల్ఫీ వీడియో చేశారు. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. మామూలుగా అయితే మోదీ గారు ఏదైనా వీడియో చేస్తే చాలా ఏర్పాట్లు ఉంటాయని, ప్రాంప్టర్ ఉంటుంది, ఎగతాళి చేస్తారు చాలామంది ప్రాంప్టర్ లేకుండా ఆయన మాట్లాడలేడని. కానీ ఈ స్పెసిఫిక్ వీడియో ఇది సెల్ఫీ వీడియో లాగా కనిపించింది. అంటే అప్పటికప్పుడు ఆయనే ఫోన్ పెట్టుకుని మాట్లాడా అన్నట్టుగా. ఆ వీడియోకి 24 గంటల్లో 30 కోట్ల నుంచి 34 కోట్ల మధ్య వ్యూస్ వచ్చినాయి. 24 గంటల్లో 34 కోట్ల వ్యూస్ అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలో కూడా ఎంత పెద్ద రాజకీయ నాయకుడికి, ఎంత పెద్ద సెలబ్రిటీకి కూడా అది సాధ్యం కాదు. కానీ ఆ స్థాయిలో వ్యూస్ వచ్చాయని చెప్తున్నారు. మోదీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కట ప్రస్తుతం 10 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారట. ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి. ఫేస్బుక్, ట్విట్టరో కాదు, లేకపోతే యూట్యూబో కాదు, ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మంది ఫాలోవర్స్. మొన్న ఒక్క రోజులోనే 10 లక్షల మంది యాడ్ అయ్యారట ఫాలోవర్స్. ప్రపంచంలోనే బహుశా సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ లీడర్ నరేంద్ర మోడీ గారే అని అనుకోవాలి. ఇంకోవైపున ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన టైంలో ఆ వార్త తెలిసిన వెంటనే ఆ విషయాన్ని ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్థాపకుడు అభిజిత్ దిప్కే దాన్ని అనౌన్స్ చేశాడు అక్కడ జంతర్ మంతర్లో. దాన్ని ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పెడితే 10 గంటల్లోనే 12 కోట్ల వ్యూస్ వచ్చినాయట, 1 కోటి లైక్స్ వచ్చినాయట. సీజేపీకి ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 2.5 crore ఫాలోవర్స్ ఉన్నారు. మిగతా ఏ రాజకీయ పార్టీకి అంతమంది ఫాలోవర్స్ లేరు. కాంగ్రెస్ పార్టీకి ఏమో 1,33,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో, బీజేపీకి 87 లక్షల మంది ఉన్నారట. కానీ సీజేపీకి మాత్రం ప్రస్తుతం 2.5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ అంటే అవి పార్టీలు, వాటికి పెద్ద వ్యవస్థ ఉంది, డబ్బులు కూడా ఖర్చు పెడతారు వాళ్ళు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని పెంచుకోవడానికి. కానీ సీజేపీకి అటువంటి అవకాశం లేదు. వాళ్ళకి ఆర్గానిక్గా వచ్చిన గ్రోతే అది. 2.5 కోట్ల మంది ఫాలోవర్స్ అంటే అందరూ స్వచ్ఛందంగా చేరిన వాళ్ళే ఆ అకౌంట్లో. ఆ రకంగా అది కూడా పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. అసలు తమిళనాడులో లేటెస్ట్ ఎన్నికల్లో విజయ్ గెలుపుకి కారణం కూడా సోషల్ మీడియా అనేది చాలామంది అభిప్రాయం. ఆ మాటని డిఎంకే నాయకుడు స్టాలిన్ అన్నాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు ఈ మధ్య ఒక మీటింగ్లో. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి గెలిచారు అన్నట్టుగా కొంతమంది ఎగతాళిగా, కొంతమంది యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా చెప్పారు. ఎందుకంటే విజయ్ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో పెద్దగా చేసింది ఏమీ లేదు. ఆ కరూరు ఘటనలో చాలామంది చనిపోయిన తర్వాత ఆయన పెద్దగా తిరగలేదు తమిళనాడులో. కానీ ఎవ్వరూ ఊహించిన విధంగా అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు ఆయనకు వచ్చినాయి. అది ఏమిటి రీజన్ అంటే సోషల్ మీడియాలో ప్రజెన్స్ కారణంగా, సోషల్ మీడియాని బాగా వినియోగించడం కారణంగా అని చాలామంది వ్యాఖ్యానించారు దాని మీద. సో ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాలో ప్రజెన్స్ని పెంచుకోవాలి, తద్వారా రాజకీయాల్లో పైచేయి సాధించాలి అనేటువంటి మూడ్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ట్రెండ్ చాలా బాగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో కొంచెం ముందుంది. ఈ మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీద కొత్తగా ఒక యాప్ను కూడా రిలీజ్ చేశారు ఇందుకోసమే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా నారా లోకేష్ దీని మీద చాలా ఫోకస్ చేస్తున్నాడు
ఇందుకోసం డబ్బు కూడా ఖర్చు పెడుతున్నారు చాలా అని చాలామంది చెప్తున్నారు. ఇక తెలంగాణలో కూడా అంతే. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్ సోషల్ మీడియాలో. దానికి తగ్గట్టుగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే చేసింది. కానీ ఇప్పటికీ బీఆర్ఎస్ఏ ముందుందని చాలామంది చెప్తుంటారు తెలంగాణ వరకు. మొత్తంగా ఏంటంటే ఒకప్పుడు ఎన్నికల్ని రాజకీయాలని ఇష్యూస్ డామినేట్ చేసేవి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఎక్స్లో, ఫేస్బుక్లో ప్రజెన్స్ పెంచుకోవడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం దేశవ్యాప్తంగా చాలా బలపడుతోంది. ఇదొక ఫేజ్ అనుకోవాలా, లేక భవిష్యత్ అంతా కూడా ఇదే రీతిన ఉండబోతోందా అనే విషయం అయితే తెలియదు.